కాంగ్రెస్ కు ఓటేస్తే తనను చంపినట్లే అంటున్నారు ఆ పార్టీ నేత మోత్కుపల్లి నరసింహులు. 3 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మాదిగలకు ఒక్క సీటు ఇవ్వని కాంగ్రెస్ కు ఎన్నికల్లో మాదిగల బలమేంటో తెలిసేలా చేయాలన్నారు. హైదరాబాద్ ధర్నా చౌక్ లో దీక్ష చేపట్టిన మోత్కుపల్లి భావోద్వేగానికి గురయ్యారు. చిన్న చిన్న వాటి కోసం ఆశపడే కాలం ఇది కాదన్న మోత్కుపల్లి తమకు గౌరవం ఇవ్వకపోతే కాంగ్రెస్ ను పాతి పెడతామంటూ హెచ్చరించారు. నా మాదిగ బిడ్డలందరికీ నేను పిలిపిస్తున్నా, నా అక్క చెల్లెలందరికీ మనం చేస్తున్నా, రేవంత్ రెడ్డికి ఓటేస్తే నన్ను మీరు చంపినట్టే. రేవంత్ రెడ్డికి ఓటేస్తే మోత్కుపల్లి నరసింహులు మీరు చంపినట్టే. మోత్కుపల్లి నరసింహులు గారిని మీరు చంపినట్టే. మీకోసం నా జీవితం ఇస్తా, నీకోసం నా ప్రాణం ఇస్తా. ఈ జాతి గౌరవాన్ని నిలబడాలి. మన బలమేందో తెలవాలి, మన బలమేందో తెలవాలి. మాదిగ బలమెంతో నీకు చూపిస్తాం రేవంత్ రెడ్డి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఏదో పుట్టాలు వాయిస్తే ఓట్లేస్తారు అనుకుంటావా బిడ్డ? ఆ పుట్టాలు నీ కావు, నువ్వు పంచేటోడే లేకుండా చేస్తాం బిడ్డ. ఎవడయ్యా? ఎన్టీ రామారావు గారే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చింది. సమాజం కోసం ఏ ప్రభుత్వమైనా ఏదో ఒకటి చేస్తుంటది, కానీ పుట్టాల కోసం ఆశపడే కాలం కాదు ఇదే. ఆత్మ గౌరవం, మా జాతి గౌరవం ముఖ్యం. ఇది అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే. మా గౌరవం ముఖ్యం. గౌరవం ఇస్తే నీకు సహకరిస్తాం, గౌరవం ఇవ్వకపోతే పాతులు పడతాం. మాదిగలు బీసీలు కాంగ్రెస్ ని ఓడించాలని పిలుపునిచ్చారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. కాంగ్రెస్ ఏనాడు లేని విధంగా మాదిగల్ని అవమానించిందని మండిపడ్డారు. తమ ఇందిరా పార్క్ దీక్షను పక్కదారి పట్టించేందుకు రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో ధర్నా ఏర్పాటు చేయించారన్నారు. రాజ్యాంగానికి ఎలాంటి ప్రమాదం లేదన్న మందకృష్ణ మాదిగ, మాదిగల ఓట్లతో కాంగ్రెస్ కు మాత్రం ప్రమాదం ఉందన్నారు. మోదీతో ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందన్న మందకృష్ణ, ఆయన 3వ ప్రధాని అయితే రాజ్యాంగానికి కాదు కాంగ్రెస్ కు ప్రమాదం పొంచి ఉందన్నారు. 3 లోక్సభ స్థానాలు ఎస్సీ రిజర్వేషన్కు ఎన్నికలు జరుగుతున్న సమయంలో, మరొకటి కంటోన్మెంట్ అసెంబ్లీకి కూడా ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో రిజర్వేషన్ 4లో 70% ఉండబడే ఎస్సీల్లో మాదిగలకు 3 రావాలి. కానీ కాంగ్రెస్ పార్టీ 3 పార్లమెంట్ సీట్లలో మాదిగలకు అవకాశం ఇవ్వలేదు. 3 పార్లమెంట్ సీట్లలో మాదిగలకు అవకాశం ఇవ్వలేదు. 1 పెద్దపల్లి మాదిగలకు ఇవ్వలేదు, 2 వరంగల్ మాదిగలకు ఇవ్వలేదు, 3 నాగర్ కర్నూలు మాదిగలకు ఇవ్వలేదు. చివరికి కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా, ఎస్సీ ఉప ఎన్నికల్లో కూడా మాదిగలకు అవకాశం ఇవ్వలేదు. ఒక్క మాట చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో మాదిగల్ని పూర్తిగా విస్మరించి మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మాదిగలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన అవసరం ఉన్నదనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను.